హాయ్ అండి. నమస్తే అండి. బాగున్నారండి? ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ బజ్జీ అండి. బెండకాయ బజ్జీ అంటే మనం ఎలా చేయాలి అని. ఓకే, చూడండి, మట్టి కుండ తీసుకున్నాను. బెండకాయలు వచ్చేసి ఒక 450 గ్రాములండి. ఇట్లా కట్ చేశాను నేను, కొంచెం పెద్దగా. ఇవి ఫస్ట్ మనం బెండకాయలు వేసుకుందాము. బెండకాయ, ఓకే. తర్వాత పచ్చిమిర్చి ఇట్లా నేను ముక్కలుగా తుంచి వేసాను. ఓకే, తర్వాత టమాటోలు. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, తెల్లగడ్డలు వచ్చేసి ఇవి వేస్తున్నాను. ఓకే, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే చింతపండు కొంచెం, తర్వాత మనము ఒక హాఫ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుందాము. ఇలాగా అన్నీ డైరెక్ట్ వేసేసుకుందామండి. ఇందులోనే కొంచెం కరివేపాకు. చూడండి, నేను 1/4 లీటర్ వాటర్ వేస్తున్నానండి. కప్పు నిండా తీసుకున్నాను, ఎందుకంటే మనకు బెండకాయ అనేది ఉడకాలి. ఓకే, ఉడికి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఓకే, 1/4 లీటర్ వాటర్ వేస్తున్నాను. ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం. పసుపు, సాల్ట్, మన టేస్ట్ తగినంత సాల్ట్. చూడండి, ఇవన్నీ మనం ఇలాగే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఓకే ఓకే అండి, చూద్దాము. ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఒక్క డ్రాప్ వాటర్ లేకోకుండా వాటర్ అంతా ఇంకిపోయి ఇనిపేసుకొని తర్వాత వేసుకోవడం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా క్యాప్ పెట్టేసుకుందాము మళ్ళీ. ఓకే ఓకే అండి, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాము. వాటర్ అయిపోయిందేమో, ఇంకా ఉంది. చూడండి, మొత్తం ఇంకిపోవాలండి. వాటర్ అనేది ఉండకుండా ఇంకిపోవాలి. చూడండి, ఇంకా ఉంది వాటర్ అనేది. ఈ వాటర్ అంతా ఇంకిపోతే కొంచెం ఆయిల్ వేసి లైట్గా మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగేసి ఇనిపేసి తర్వాత వేసుకుందాం. చూడండి, వాటర్ అనేది మొత్తం అంతా ఇంకిపోయింది. మనకి లైట్గా ఉంది వాటర్, అంతేనండి, ఎక్కువ లేదు. ఆ వాటర్ కూడా అంతా ఇంకిపోయే వరకు అలాగే వదిలేద్దాము. ఓకే అండి, చూద్దాము. చూడండి, లైట్గా ఉంది వాటరు. ఇప్పుడు మనం ఆయిల్ వేసామంటే కొంచెము ఆయిల్కి ఆ వాటర్ అనేది ఫాస్ట్గా ఇంకిపోతుంది. లైట్గా వేసాను, 1 స్పూన్ అంత ఆయిల్. ఇప్పుడు మనం కొంచెం హైలో పెడదామంట. మంట హైలో ఉన్నిందంటే ఆ వాటర్ అనేది ఉండే వాటర్ అంతా పీల్చేసుకుంటుంది, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే ఓకే అండి, చూస్తాము. చూడండి, అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇనిపేసుకుందాం. ఇనిపేసుకొని తిరగవాతకు వేసుకుందాం. స్మెల్ అయితే చాలా మంచిగా ఉందండి. ఓకే, ఇనిపేస్తాము. ఓకే అండి, చూడండి, ఇనిపేస్తాను. ఇప్పుడు మనం తిరగవాతకు వేసుకుందాం. చాలండి, చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది, మరి మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు మనం తిరగవాతకు వేసేసుకుందాం. ఓకే అండి, మనకు కుండ హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకొని తిరగవాతకు వేసుకుందాము. చాలు. ఓకే అండి, ఫస్ట్ ఉద్దిపప్పు వేసుకున్నాము, తర్వాత శనగపప్పు, అలాగే మెంతిపిండి,
చిటికెడు. తర్వాత ఆవాలు కొంచెం, అలాగే జీలకర్ర కొంచెం. ఓకే అండి, ఎండుమిర్చి వేసుకుందాము. అలాగే పచ్చిగా దంచుకున్న తెల్లగడ్డలు. తర్వాత కొంచెం కరివేపాకు, ఆనియన్, కొంచెం కొత్తిమీర. తర్వాత మళ్ళీ వేస్తాము, సరిపోతుంది. క్యాప్ పెట్టుకుందాం, కొంచెం మగ్గాలి. కొంచెం ఇంగువ వేసుకుందామండి, ఇంగువ అనేది వేయలేదు, సరిపోద్ది. వేసి మిక్స్ చేసేసుకుందాము. ఓకే అండి, చూద్దాము. చాలండి మాత్రము. ఇప్పుడు మనం వేసేస్తాం బజ్జీ. చూడండి, ఫస్ట్ కొంచెం వేసుకొని ఓకే, కొద్దిసేపు వదిలేద్దాం. అలాగే ఉండే కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా వదిలేస్తే మనకి ఇందులో చెమ్మ ఉంటే కూడా పోతుంది. ఇది 2 డేస్ మనం బయట పెట్టుకున్నా కూడా పాడవదండి, ఎందుకంటే వాటర్ అనేది లేకోకుండా ఇంపేస్తాం కదా మనం, కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేయండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి. ఓకే, క్యాప్ పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. అలాగే ఓకే అండి, చూడండి మనకు వాటర్ అనేది లేకుండా అంతా ఇంకిపోయింది, మనకు ఆయిల్ అనేది పై వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి.